మీ అందరూ కానీ మీరు ఒక రాజకీయ చైతన్యం కలిగి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏంటి వెదర్ వీఆర్ ప్రోగ్రెసింగా లేదా ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సైలెంట్గా. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సొసైటీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఒక్కొక్కరి రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక సమాజంలో వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, వ్యాపారస్తులది డిఫరెంట్ ఉంటుంది, కొంచెము లోవర్ మిడిల్ క్లాస్ ఉండేవాళ్ళు, లో సోషో ఎకనామిక్ వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జగనన్న పరిపాలన ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని వర్గాల వాళ్ళకి వీలైనంత ఆయన చేయగలుగుతున్నారు. మీలో చాలామంది స్కీమ్స్ వర్తించకపోయినా వర్తించిన వాళ్ళకు ఉపయోగపడి ఉంటుంది. కొంతమంది చాలామంది జిఎస్టీ పే చేయటం వల్ల, అర్బన్ ప్రాపర్టీ ఉండటము, మీరందరి ఈ ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ వగేరా. సో చాలామందికి స్కీమ్స్ వర్తించకపోయి ఉండొచ్చు. సో మీరందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మనకు ఏంటి ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ విధంగా చూసినా కూడా ఇంతవరకు అన్నవాళ్ళు రాజగోపాల్ రెడ్డి అన్న కానీ, గురుమోహన్ అన్న కానీ, వీళ్ళందరూ చెప్పినట్లు మనం 2019 ముందర మన బద్వేలు ఎలా ఉండింది, 2019 తర్వాత ఎలా ఉంది అన్నది కూడా మీరందరూ చూశారు. సో ఈరోజు మేమైతే యాక్చువల్గా వీఆర్ వెరీ ప్రౌడ్ ఈ గవర్నమెంట్లో మేము ఒక భాగం అయినందుకు. ఎందుకంటే మనము ఈరోజు జగనన్న పరిపాలన చూస్తే కొన్ని ఇంపార్టెంట్ క్రైటీరియా తీసుకున్నారు జగనన్న. ఎట్లా తీసుకున్నారంటే, ఫస్ట్ విద్య తీసుకున్నారు, విద్య వైద్యం. చాలామంది బీద వాళ్ళకి కార్పొరేట్ వైద్యం కానీ కార్పొరేట్ విద్య కానీ అంతని వాళ్ళకు ఆయన మేలు చేస్తున్నారు. అదే కాకుండా స్త్రీ సాధికారత, మహిళలకి ఒక ఎంపవర్మెంట్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఎంప్లాయ్మెంట్. ఈ రోజున మనము సెంచరీ ప్లై అనే కంపెనీ మనం ఏ రోజు ఊహించుతాం మన బద్వేలకు ఒక కంపెనీ వస్తుందని. ఈ కంపెనీ రావడానికి ముఖ్య కారకులు మన గోవింద్ రెడ్డి సార్. ఎందుకంటే ఈ కంపెనీ యాక్చువల్గా ప్రకాశం జిల్లాకు వెళ్ళిపోయేది, కానీ మనకున్న ఈ బ్యాక్వర్డ్నెస్, మనకు ఒక అగ్రికల్చర్ తప్ప వేరే సోర్స్ ఆఫ్ ఎకానమీ లేదు. ఈ సమస్యలన్నీ కూడా జగన్ సార్ దృష్టికి తీసుకెళ్లటము, ఎంపీ సార్ కానీ గోవింద్ రెడ్డి సార్ కానీ జగన్ సార్కి చెప్పటము, ఇప్పుడు వెంటనే ఆ కంపెనీని మనకు బై ఎలక్షన్ టైంలో ఇక్కడ గ్రాంట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ రావడం వలన మీ అందరికీ తెలుసు, ఈరోజు బద్వేల్లో ల్యాండ్ కాస్ట్ పెరిగింది, రెంట్స్ పెరిగినాయి, ఒక రకంగా ఒక ఎకానమీ అనేది జనరేట్ అవుతుంది. ఇంకా కూడా మనం మరిన్ని కంపెనీస్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనము ఇండస్ట్రియల్ ఏరియాలో మనం ల్యాండ్ మార్క్ చేసి పెట్టడం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఇంకా మీ అందరికీ మున్సిపల్ టెంపుల్స్ అయితే నాకు తెలిసి దాదాపు ఒక 100 పైన టెంపుల్స్ తీసుకురావడం జరిగింది. మామూలుగా జగన్ సార్ వాళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అవుతారని ఎంతోమంది పడని వాళ్ళని ఒక మతపరమైన టార్గెట్ చేయడం కూడా చూస్తున్నాం. కానీ హిందువులు కూడా చేయనంత ఎక్కువగా హిందూయిజంకి సర్వీస్ చేసిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్. ఇప్పుడు అన్నవాళ్ళు చెప్పారు, చెన్నకేశంపల్లి టెంపుల్ కానీ, లక్ష్మీపాలెం టెంపుల్ కానీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఏ టెంపుల్ తీసుకున్నా కూడా మీరు ఒక్కసారి రూరల్కి వెళ్ళండి, ఎన్ని టెంపుల్స్ గ్రాంట్ చేయించామో మన గవర్నమెంట్లో మీకు తెలుసు. ఇవే కాకుండా ఈరోజు మన మున్సిపాలిటీలో డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయం. డయాలసిస్ యూనిట్ ఒకటి తీసుకొచ్చాము. సో ఇవన్నీ కూడా మీరు దయచేసి దృష్టిలో పెట్టుకోండి. ఇవే కాకుండా సుబ్బారావు అన్న, కేవీ సుబ్బారావు గారు ఇందాక కొన్ని వైశ్యులకు ఏమి ఇంపార్టెంట్, ఒక కార్పొరేషన్, కొన్ని లోన్స్, ఇలాంటి విషయాలు కొన్ని ప్రస్తావించడం జరిగింది. వీటన్నిటిని కూడా మనము నెక్స్ట్ మన గవర్నమెంటే వస్తుంది. మేమైతే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఏమైనా మన సమస్యలు ఏమున్నా సరే, నేను నాకున్న కొద్ది కాలం పరిచయంతో జగన్మోహన్ రెడ్డి సార్ని నేను చూసినంతలో ఏదైనా ఒక సమస్య మనం తీసుకెళ్ళినప్పుడు సార్ చాలా పాజిటివ్గా స్పందిస్తారు. సో నేనైతే సార్ మనం బద్వేల్ నుంచి ఎస్పెషల్లీ ఏదైనా సమస్య తీసుకెళ్ళినప్పుడు సార్ డెఫినెట్గా వాటిని గ్రాంట్ చేస్తారన్న నమ్మకం నాకుంది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, జగనన్న మిగతా వాళ్ళకందరికంటే కూడా మనల్ని మిన్నగా ఆదరించినారు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఆయనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా ఎవరైనా కష్టపడి పనిచేసినప్పుడు నువ్వు బాగా పనిచేసినావు అంటే ఒక మాట చాలా తృప్తి. మనందరికీ తెలుసు ఈరోజు మనం ఎట్లా చెప్తాం జగనన్నకి, నువ్వు బాగా చేసావయ్యా మాకని. మనం ఓటు ద్వారా మనమందరము అత్యధిక మెజారిటీతో ఓటు వేస్తే జగనన్న దగ్గర పోయి మనం అడగచ్చు, మాకు కావాలి ఇది అని. రేపు మనకి ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది, వైశ్యుల కమ్యూనిటీ, వీళ్ళందరూ మాకు ఇంత సర్వీస్ చేశారు సార్, వాళ్ళ రిప్రజెంటేషన్ ఇది అని మేము చెప్పగలిగేలాగా మీ అందరు కూడా మమ్మల్ని బ్లెస్ చేయమని మీ అందరిని నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంపీ గారికి ఒక ఓటు, శాసనసభ్యురాలు గారు నాకు అవకాశం ఇచ్చారు గోవింద్ రెడ్డి సార్ కానీ, మీరందరూ కూడా 2019లో మా కుటుంబానికి తోడున్నారు. బై ఎలక్షన్లో మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేశారు. మరొకసారి మీ అందరి బ్లెస్సింగ్ నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.